ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, పెనుగొండ మా నాన్నగారి స్వస్థలం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఇంత పెద్ద విగ్రహాన్ని, తల్లి విగ్రహాన్ని దాన్ని ఆవిష్కరించి దాన్ని దర్శన భాగ్యం కలిగే అవకాశం నాకు లభించినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ, ఆర్కిటెక్ట్ గారికి, స్ట్రక్చరల్ ఇంజనీర్ గారికి, ప్రతి ఒక్కరికి, వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందాక మాట్లాడుతుంటే పెద్దలందరూ మాట్లాడుతూ పెనుగొండ అంటే అనేక పెనుగొండలు ఉన్నాయి, కానీ తల్లి వాసవి కన్యకా పరమేశ్వరి ఉన్న పెనుగొండని వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండగా మీరు మీ పార్టీ ద్వారా పెడదామంటే నేను ఖచ్చితంగా దీనిని వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండగా జనసేన దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రధాన పెనుగొండని ఎప్పుడైతే ధర్మం నశించి రాజ్యం చేసే వాళ్ళకి యుద్ధం మత్తులో ఉండిపోయి హింస ఆగకపోతుంటే, ధర్మం తప్పుతూ ఉంటే తల్లి శరీర త్యాగం, ఆత్మత్యాగం చేసిన తల్లి, అలా పుట్టింది ఆ మహాతల్లి కన్యకా పరమేశ్వరు. అలాంటి తల్లి ఈ రోజున ఇన్ని టన్నుల పంచలోహాల విగ్రహంతో ఇక్కడికి రావడం నిజంగా మనందరం చేసుకున్న పుణ్యం. అలాంటి తల్లి మన ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి ఆ తల్లి శుభాశీస్సులు అందిస్తున్న తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఘనమైన స్వాగతాన్ని ఇచ్చిన నా అన్నదమ్ములందరికీ, అగ్గి పొరుగులాంటి జన సైనికులకి, నా అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి కన్యకా పరమేశ్వరి.